బిక్కవోలు మండలం పందలపాకలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పందలపాక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. స్టేజ్ మీద వేద్దారా దయచేసి ఇక్కడ కొంచెం యూత్ ఖాళీ అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు మరలా బీజేపీ అధిష్టానంతో మాట్లాడి సీటు తెలుగుదేశం కొంచెం వేరే సీటు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేయడం, కాని పరిస్థితుల్లో మరలా పెద్దలు రామకృష్ణుడు గారు నన్ను ఉత్తేజడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరైనా విషయం స్పష్టంగా మాట్లాడగలను, కానీ రామకృష్ణుడు గారి దగ్గర మాత్రం మాట్లాడలేదు. అటువంటిది వారు ఫోన్ చేస్తే 3 సార్లు నేను ఫోన్ తీయలే. అప్పుడు వారు పెద్ద మనసు చేసుకుని శివారెడ్డి గారికి ఫోన్ చేసి, రాము నా ఫోన్ తీయట్లేదు, నాకు ఫోన్ చేయమని చెప్పడం. మరలా నేను ఫోన్ చేసిన తర్వాత వారు విషయం అంతా చెప్పడం, నన్ను కన్విన్స్ చేయడం, తర్వాత లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నన్ను ఒప్పించడం జరిగింది. అటు ఒప్పించిన తర్వాత కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కన్ఫర్మ్ చేయడం జరిగింది. 23వ తారీఖున అప్పటికే నేను నామినేషన్ వేశాను. 23 ఉదయం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 23 సాయంత్రం నేను భారతీయ జనతా పార్టీలో చేరి మ్యాండేట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో 2012లో నేను రాజకీయాల్లోకి రానన్నప్పుడు కూడా ముందుగా రామకృష్ణుడు గారు ఆ రోజు ఒప్పించడం జరిగింది. 2009లో నందమూరి తారక రామారావు గారి విగ్రహం బెక్కవోల్లో ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిగా నాకు ఒక సంకేతం ఇచ్చారు, నువ్వు రాజకీయాల్లో. ఆ రోజు మరి వారు ఫోన్ చేసినా నేను ఫోన్ తీయకుండా వారి మనసును ఒప్పించినందుకు ఈ బహిరంగంగా వారిని క్షమాపణ కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు పూర్వ శాసనసభ్యులు శేషారెడ్డి గారు సందేశారు. సభాధ్యక్షుడు మేధావుగా మేము పిలుచుకునేటువంటి స్పీకర్ గారికి,
ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి రామనారాయణ గారి మంత్రివర్యుడికి, కందుల దుర్గేష్ గారికి మంత్రివర్యులు, మంత్రివర్యుడు సుభాష్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సభా మర్యాద ప్రకారం ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు చెప్పాలి, కానీ చాలా కాలాతీతమైనది కూడా అందరికీ ఒకే నమస్కారంతో సరిపెట్టుకుంటూ, పుట్టక ముందు నుంచి తెలుగుదేశంలో ఉండి మా బ్రదర్ మూలారెడ్డి గారు తెలుగుదేశానికి చేసిన సేవలను గుర్తుపెట్టుకుని మన గ్రామంలో ఆవిష్కరించుకున్నాం. కానీ అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతి కాబట్టి అనపర్తిలో కూడా ఎందుకంటే మహోత్సవం అద్భుతమైనటువంటి ఒక విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి దానికి అయ్యేటటువంటి ఖర్చు మరొకసారి తెలియజేసుకుంటూ, మూలారెడ్డి గారు నాకు రాజకీయ గురువుగానే భావిస్తాను. మీకు నవ్వు రావచ్చు, వీడు కాంగ్రెస్ కదా, ఆయన తెలుగుదేశం కదా, ఎలా రాజకీయ గురువు అని మీరు అనుకోవచ్చు. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఉండగా మీరందరూ ఐకమత్యంతో పనిచేసి నాకు అఖండ విజయం చేకూర్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. 1983లో మూలారెడ్డి గారికి 20,000 దాటి మెజారిటీ రావడం జరిగింది నియోజకవర్గంలో. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోని కూడా 5,000 దాటి మెజారిటీ రాని పరిస్థితులు చూసాం. అటువంటిది ఇవాళ 20 రోజుల వ్యవధిలో ఎన్నికలు చేసినా ఇవాళ 20,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి, దానికి కృషి చేసిన కూటమి కార్యకర్తలకి, నాకు ఆశీస్సులు అందించిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. దానికి నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికల్లో మరి పార్టీ మారినప్పటికీ కూడా 20 రోజులలో మరి విజయాన్ని అందించిన కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ మూలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మాత్రమే నాకు ఆ విజయాన్ని అందించారు. వారందరికీ మరొక మారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి హాజరైన ప్రజానీకానికి, నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.